సర్కారు భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకే ఆదాయం సమకూరుతుంది. భావితరాలకు విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ఏపీ ఐఐసి లాంటి ప్రభుత్వ సంస్థలే భేషుగ్గా ఉన్నాయి. కానీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు తమకు కావాల్సిన వారికి భూములను పప్పు బెల్లాలు శనక్కాయల మాదిరిగా పందేరం చేస్తోంది. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్కామ్లమయంగా మారింది. రాష్ట్రంలో భూ కేటాయింపుల్ని స్కామ్లమయంగా మార్చేసింది కూటమి ప్రభుత్వం. నిన్న ఊరు పేరు లేని ఉర్సా నుంచి నేడు మూతపడ్డ కంపెనీలకు భూముల్ని కట్టబెట్టడం దాకా ఇదే తంతు. ముడుపులు మూటగట్టే వారికి అప్పనంగా పంచిపెట్టడం కూటమి సర్కార్ అవినీతి దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏది చెబితే అది వేదవాక్కుగా భావించి అమలు చేస్తారని పేరున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథి డైరెక్టర్గా ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్కు నెల్లూరులో ఏకంగా 2776.23 ఎకరాలు కేటాయించడం భూ సంతర్పణలకు పరాకాష్ట. అలాగే స్కైరూట్ కంపెనీకి చిత్తూరు జిల్లా రౌతు సురమాలలో 300 ఎకరాలను దారాదత్తం చేశారు. రాష్ట్రంలో ఏపీఐఐసికి చెందిన వేలాది ఎకరాలు పచ్చనేతలకు ఫలహారంగా మారుతున్నాయి. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే పేరిట ఇప్పటికే 5221 ఎకరాలను కట్టబెట్టడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క అసలు ఎటువంటి టెండర్లే లేకుండా తమకు కావాల్సిన వారికి 4246.3 ఎకరాలు కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ భూములను అభివృద్ధి చేసినందుకు గాను ఎకరాకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీతో పాటుగా 100% నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇలా ఏపీఐఐసి నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి. నెల్లూరులో పలు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిన ఏపీఐఐసిని కాదని ఏకంగా 2776.23 ఎకరాలను పారిశ్రామిక పార్క్ అభివృద్ధి పేరుతో ఇఫ్కో కిసాన్ సెజ్కు కూటమి సర్కార్ కేటాయించింది. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి దేవరకొండ లక్ష్మీ పార్థసారథి భాస్కర్ ఈ కంపెనీ డైరెక్టర్లలో ఉన్నారు. 2014 నుంచి 2019లోనూ ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ సర్కారులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ డైరెక్టర్గా వ్యవహరించిన లక్ష్మీ పార్థసారథి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర అంటే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన ఆంధ్ర షుగర్స్లో కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తమ చేతిలో మనిషిలా ఉండే పార్థసారథి ఇఫ్కో కిసాన్ సెజ్లో డైరెక్టర్గా ఉండడంతో వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు ఇచ్చేశారు. మరోవైపు మూసేసిన కంపెనీకి సైతం భూపందేరం చేసింది కూటమి ప్రభుత్వం. విశాఖకు చెందిన వరాహ ఆక్వా ఫార్మ్స్ 1994లో ఏర్పాటు కాగా ఈ కంపెనీని ప్రస్తుతం మూసివేసినట్లు కంపెనీస్ ఆఫ్ రిజిస్టార్ డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. ఆక్వా రంగంలో ఉన్న కంపెనీ, అందులోనూ మూతపడిన కంపెనీకి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ పక్కనే ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి పేరుతో 93 ఎకరాలను కేటాయించడం గమనార్హం. విశాఖతో పాటు ఆక్వా రంగ ప్రముఖుల్ని ఆరా తీయగా ఇప్పటి వరకు ఆ పేరు ఎప్పుడూ వినలేదన్న సమాధానం వచ్చింది. అలాగే ముంబైకి చెందిన జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కు పెందుర్తి వద్ద ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి పేరిట 63.37 ఎకరాలను కేటాయించారు. ఇలా మూసేసిన కంపెనీలకు సైతం భూ కేటాయింపులు చూస్తుంటే పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కుంభకోణంలో ఓ వెలుగు వెలిగిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ హెచ్ఎఫ్సిఎల్ కంపెనీకి ఏకంగా 1000 ఎకరాలు కేటాయించింది కూటమి ప్రభుత్వం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 1000 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా మడకశిర వద్ద షెల్స్, టీఎస్టీ ఫిల్లింగ్, మల్టీమేడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ తయారీ కోసం మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్కు ఎకరా 7 లక్షల చొప్పున 671 ఎకరాలను కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము ఉత్పత్తి ప్రారంభించడానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఈ భూమిని హెచ్ఎఫ్సిఎల్కి బదలాయించాలంటూ కంపెనీ కోరింది. దీన్ని ఆమోదిస్తూ మీడియా మ్యాట్రిక్స్కు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసి వాటిని హెచ్ఎఫ్సిఎల్కి కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పేరిట అడ్డగోలుగా కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. కనీసం కంపెనీల పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించకుండా
న్యాయ సలహాలు తీసుకోకుండా విలువైన భూముల్ని అడ్డగోలుగా కేటాయించడం ఏంటని అధికారులు విస్తుపోతున్నారు.